కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హెల్త్ అండ్ ఫిట్నెస్ మోటివేటర్ అనుప్రసాద్ గారు, అట్ ది సేమ్ టైం ఫంక్షనల్ 55 జిమ్ ఓనర్ అయిన శివ గారు. సో వీరిద్దరికీ కూడా ముఖ్యంగా అనుప్రసాద్ గారికి 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫిట్నెస్ ఇండస్ట్రీలో. అలాగే దాదాపుగా 10+ years ఎక్స్పీరియన్స్ ఉంది శివ గారికి. సో వీళ్ళతో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు మాట్లాడదాం. అది ఈ ఫేక్ డైటీషియన్స్ గురించి. అంటే ఈజీగా ఎవరైనా మోసం చేయొచ్చు. ఒక డాక్టరేట్ని కొనేసి డాక్టర్ అని నమ్మించి జనాల దగ్గర వేలకు వేలు, లక్షలకు లక్షలు ఇలా మోసం చేయొచ్చు అనే ఒక థియరీని ప్రాక్టికల్గా ప్రూవ్ చేసుకొని ఆ మోసాలతో ఎంతో డబ్బులు పోగేసుకున్నారు కొంతమంది. ఆవిడ పేరేంటి, ఆవిడ ఏం చేసింది, ఎందుకు ఇదంతా జరిగింది, ఇవన్నీ కూడా ఈరోజు ఎపిసోడ్లో క్లియర్గా తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ గారు హాయ్, అండ్ అనుప్రసాద్ గారు, ముఖ్యంగా మీరిద్దరూ కూడా ఒక సెటెన్ ఇయర్స్ పాటు ఈ ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఉన్నారు. అండ్ డెఫినెట్లీ మీ ఇద్దరికి ఎంతోమందిని ట్రీట్ చేసిన ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది, యాజ్ ఏ జిమ్ ట్రైనర్ గాను అండ్ యాజ్ ఏ డైటీషియన్ గాను. అండ్ ఈవెన్ మీరు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చాలామందికి హెల్త్ సజెషన్స్, ముఖ్యంగా డైట్ సజెషన్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఏమనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇలాంటి పర్సన్ ఒకరు, ఇలాంటి లేడీ ఒకరు ఫస్ట్ థింగ్ ఒక డాక్టరేట్ని కొని డాక్టర్ని చెప్పుకుంటూ మార్కెట్లోకి వచ్చి ఒక 25,000 రూపాయలకి ఎవ్రీ మంత్ అదే డైట్ని మళ్ళీ మళ్ళీ అమ్ముతూ ఇలా చేస్తున్నప్పుడు మీకు తప్పు అనిపించలేదా? అంటే రీసెంట్గానే ఇది బయటకు వచ్చింది కదా. యాక్చువల్గా దీనికి చాలామంది బాధితులు ఉన్నారు. మా ఫ్రెండ్ రీసెంట్గా ఇది బయటకు వచ్చిన తర్వాత, అంటే ఇప్పటివరకు ఎవరు దీని గురించి నోరిప్పలేదు కదా. లోపల బాధపడుతూ ఉన్నారు ఇంత అని చెప్పి, కాకపోతే ఎవరు నోరిప్పలేదు. బట్ మా అపార్ట్మెంట్లోనే నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వెళ్ళాడు ఆమె దగ్గరికి. వెళ్తే మార్నింగ్ 10 o'clockకి వెళ్తే ఈవినింగ్ 4:30కి అపాయింట్మెంట్ వచ్చింది. ఒక 150 members ఉన్నారంట. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి మినిమమ్ యూట్యూబ్లో చూసే ప్రతి వాళ్ళు ఇంటికి ఒక డాక్టర్ అయిపోయారు, ఇంటికి ఒక డైటీషియన్ అయిపోయారు. అసలు ప్రజలు ఎలా నమ్ముతారనేది, అంటే ప్రజలు ఎందుకు నమ్మాల్సి వచ్చింది అంటే దీన్ని ఇంత బాగా మీడియా ఛానల్స్ హైప్ చేశారు కాబట్టి. ప్రజల్లోకి మీడియా ఛానల్స్ చూపించి వాళ్ళ కమిషన్ వస్తుంది కాబట్టి, పర్సంటేజ్ వాళ్ళకి మీడియా ఛానల్స్ కూడా వస్తుంది కాబట్టి వాళ్ళు ప్రమోట్ చేశారు విపరీతంగా. అండ్ సెలబ్రిటీస్ ఇప్పుడు కూల్ డ్రింక్, ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు, కూల్ డ్రింక్ తాగమని చెప్తాడు, నిజంగా ఆయన తాగుతాడా? లేదు. ఒక పెట్ బాటిల్ అంటే చిన్నది, అందులో ఒక 6 to 7 spoons షుగర్ అనేది ఉంటుంది. మేము ఫస్ట్ షుగర్ని అవాయిడ్ చేయండి, హెవీ సాల్ట్ని అవాయిడ్ చేయండి, ఆయిల్స్ని తగ్గించండి, జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి, ఇంటి ఫుడ్కి ప్రాధాన్యత ఇవ్వండి. మేము ఫస్ట్ అది చెప్తాం, ఎందుకంటే హెల్త్ బాగుండాలంటే అది మినిమం నాలెడ్జ్ ఎవరికైనా సరే. ఇప్పుడు సెలబ్రిటీస్ వాళ్ళకు ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ తగ్గేమో అంటారండి. వాళ్ళకి ఇంట్లో ఒక ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు 24 hours కష్టపడే వాళ్ళు ఉంటారు. ఐటీ జాబ్స్ చేసేవాళ్ళు కానీ, టీచర్ జాబ్స్ చేసేవాళ్ళు కానీ, వాళ్ళు 24 hours కష్టపడే మనుషులు ఉంటారు. వాళ్ళకి డైట్ ఎలా ఇవ్వాలి, వాళ్ళ ఏజ్ ఏంటి, ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒకే డైట్ ఎలా ఇస్తారండి? అంటే ఇప్పుడు మీరు చెప్తున్న డాక్టర్ వినీలా గారు అందరికి అదే డైట్ ఇస్తున్నారంట. అదే నేను అబ్బాయిని అడిగితే అబ్బాయి నాకు చెప్పింది ఏంటంటే, అందరికి ఒక వాట్సాప్లో ఒక మీకు కావాలంటే వాళ్ళ మెసేజ్ నా దగ్గర ఉంది, మీకు నేను చూపిస్తాను. డాక్టర్ వినీలా గారు ట్రీట్ చేసిన ఒక పర్సన్ మీకు తెలుసు అంటున్నారు? తెలుసు. అంటే ఆవిడ ఎలా ట్రీట్ చేస్తుంది అనేది మీకు ఎలా తెలిసింది? యాక్చువల్గా ఈ అబ్బాయి నా ఫిట్నెస్ ఫాలో అవుతాడు, ఎక్సర్సైజ్లో కొంచెం చాలా హెవీగా ఉంటాడు. అయితే అనుగారు నేను కొంచెం త్వరగా తగ్గాలనుకుంటున్నాను, ఎక్సర్సైజ్లు కొంచెం హెవీగా ఉన్నాము, అలా చేయలేకపోతున్నాను. ఇలా ఒక ఆమె ఉన్నారు డైటీషియన్, నేను నిన్నే ఆవిడ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను, 30,000 అయింది. ఫస్ట్ వెళ్ళగానే టెస్టులు చేస్తారంట, ఆ టెస్టులకు 7,000 8,000 టెస్టులకు అవుతుంది. ఓకే, ఆ టెస్టులు కూడా బయట ఎక్కడ చేయించుకోవడానికి ఉండదంట. అంటే యాక్చువల్గా మనకి ఏముంటుందండి, కొలెస్ట్రాల్ లెవెల్స్ అని, ఇలా లిపిడ్ ప్రొఫైల్ అని నేను అనుకుంటున్నాను. ఆ అబ్బాయి కొన్ని టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్గా ఎంత అవుతుందండి, 1,500 ఎంత అవుతుంది. బిజినెస్ అంటే మరి బిజినెస్ స్ట్రాటజీ ఇవన్నీ. మినిమం కొలెస్ట్రాల్ లెవెల్స్ తెలుస్తాయి, అంతే కదా, బీపీ ఉందా, షుగర్ ఉందా, థైరాయిడ్ ఉందా, మినిమము మన కిడ్నీ ఫంక్షను, లిపిడ్ ప్రొఫైల్లో ఇవే కదా తెలుస్తాయి.
సో ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మేము చెప్తాము డైట్ అని చెప్పి వాట్సాప్లో ఒకటి క్రియేట్ చేస్తారంట, వాట్సాప్లోనే పంపిస్తారంట. అక్కడ మామూలుగా ఫ్రెండ్స్ అవుతారు కదా, వీళ్ళు మార్నింగ్ 10:30కి వెళ్తే ఈవినింగ్ 4:30 వరకు వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఖాళీ కూర్చోరు కదా, ఈ పక్కన వాళ్ళు ఆ పక్కన వాళ్ళు మాట్లాడుకుని నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదా. తర్వాత కూడా వీళ్ళు డిస్కస్ చేసుకున్నప్పుడు ఏంటంటే నీకేం పంపించింది డైట్, నీకేం పంపించింది అంటే అందరికీ ఒకటే డైట్. అలా ఎలా అవుతుంది? ఇప్పుడు నాకు బీపీ ఉంది, ఈ పిల్లడు షుగర్ ఉందనుకోండి, థైరాయిడ్ ఉందనుకోండి, నీకు నాకు డైట్ ఒకటే ఎలాగవుతుంది? వెయిట్ వైజ్ వెయిట్ చూడాలి, వెయిట్ చూడాలి, వాళ్ళ హెల్త్ కండిషన్స్ చూడాలి, ఏజ్ చూడాలి, ఇవన్నిటిని బట్టి డైట్ అనేది ఇస్తారు. అందరికీ ఒకే డైట్ ఎలా ఉంటుంది? నెక్స్ట్ 2 స్పూన్స్, ఓన్లీ 2 స్పూన్స్ రైస్ అంట. 2 స్పూన్స్ రైస్, ఓన్లీ 2 స్పూన్స్ రైస్. 2 స్పూన్స్ రైస్ వాళ్ళకి ఉండగలరండి ఎవరైనా? శివ గారిని కూడా అడగాలనిపిస్తుంది, ఎందుకంటే యాజ్ ఏ జిమ్ ట్రైనర్గా డిఫరెంట్ వెయిట్ ఉన్న పీపుల్ మీ దగ్గరకు వస్తుంటారు ట్రైనింగ్కి. మీరు వాళ్ళకి ఈ రేంజ్లో ఆహారం తీసుకోండి, లేకపోతే వాళ్ళ ఫుడ్ ఏం తింటున్నారో కూడా మీకు ఐడియా ఉండాలి. ఎందుకంటే బాడీ పెరగడానికైనా తగ్గడానికైనా ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో డైట్ కూడా ఈక్వల్గా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడు రెగ్యులర్గా ఒక లెవెల్ మీల్ తినే వాళ్ళకి 2 స్పూన్స్ రైస్ తింటే వాళ్ళు ఫెయింట్ అయిపోవడం కానీ లేకపోతే వాళ్ళ హెల్త్కి డేంజర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? జనరల్గా ఒక పర్సన్కి డైట్ ఇవ్వాలి అంటే వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ మనం తెలుసుకొని, ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 100 kgs ఉండు, ఆయనకి ఇచ్చే వెయిట్ వేరు ఉంటుంది. ఇంకో పర్సన్ 60. వాళ్ళ గోల్స్ని బట్టి అంటే మనము దాంట్లో టెస్ట్ చేసుకోవాల్సినవి ఎండ్యూరెన్స్ లెవెల్ అండ్ BMI అండ్ బాడీ ఏజ్ అండ్ హైట్, ఈ గోల్స్ని బట్టి మనం డైట్ డిసైడ్ చేస్తాం. ఎవరెవరికి ప్రతి ఒక్కరికి 2 months టార్గెట్ ఉంటుంది. 2 monthsలో నేను వెయిట్ రెడ్యూస్ కావాలి, 3 monthsలో వెయిట్ రెడ్యూస్ కావాలి. అది వాళ్ళ కన్సిస్టెన్సీ, డెడికేషన్ని బట్టి మనం డైట్ యూస్. మెయిన్గా ఒక డైట్లో మనకు కావాల్సినవి మెయిన్ కార్బ్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. కార్బ్స్ అనేది వేరు, నార్మల్ కార్బ్స్ అనేది వేరు, కాంప్లెక్స్ కార్బ్స్ అనేది వేరు. కాంప్లెక్స్ కార్బ్స్ ఫ్యాట్ అండ్ ప్రోటీన్, మినరల్స్, విటమిన్స్, ఈ 5 అనేది కంపల్సరీ ప్రతి డైట్లో యాడ్ చేసి ఉండాలి. 2 స్పూన్స్ ఆఫ్ రైస్, 1 స్పూన్ ఆఫ్ రైస్ ఇట్లా చెప్తే అది నాలెడ్జబుల్, అసలు కంప్లీట్ యాంటీ. వాళ్ళకి అక్కడే అర్థమైపోతుంది వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేదు అని. సో ర్యాండమ్గా యూట్యూబ్ చూసి చెప్తున్నారు అని చెప్పి బిగినర్స్ ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు, జీరో నాలెడ్జ్. ఒక ట్రైనర్ని నమ్మి వస్తారు, వాళ్ళు సర్టిఫికేషన్ కాదా అని కూడా చూడరు. ఒక జిమ్లోకి వెళ్తారు, డైరెక్ట్ వెళ్ళిపోతారు, ఆ ట్రైనర్ని నమ్మి వస్తారు. ఆ ట్రైనర్కి ఏదో సైడ్ నుంచి ఇన్కమ్ వస్తుంది అని చెప్పి సప్లిమెంట్స్ ఏదో సజెస్ట్ చేస్తాడు, ఈ డైట్ తీసుకో, ఆ డైట్ తీసుకో. అందరికి ఒకటే 10 మంది ఉన్నారు అనుకో, 10 మందికి ఒకటే డైట్ చార్ట్ ఫార్వర్డ్ చేసేస్తాడు, ఆయన ఏదో ర్యాండమ్గా వాడతారు. సో వాళ్ళ హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది. వాళ్ళు ఫిట్నెస్ పైన ఫోకస్ చేయరు, సార్ ఈ డైట్ వాడమన్నాడు. ఆపోజిట్ పర్సన్కి అదే డైట్, 100 kgs ఉన్నోనికి అదే డైట్, 70 kgs ఉన్నోనికి అదే డైట్, 120 kgs ఉన్నోనికి అదే డైట్, 60 kgs ఉన్నోనికి అదే డైట్. ఏమవుతుంది అంటారు ఇప్పుడు ఫస్ట్ అలా చేశారనుకోండి, కడుపు మార్చుకుంటే వాళ్ళెవరో 25,000 మనం ఇచ్చుకుని కడుపు మార్చుకుంటే ఎవరో చెప్పక్కర్లేదు, మనమే తగ్గుతాం. ఫస్ట్ బాడీలో ఫస్ట్ 1 weekలో మనం వాటర్ వెయిట్ అనేది తగ్గుతుంది, తర్వాత ఫ్యాట్ అనేది తగ్గుతుంది. ఫస్ట్ వాటర్ తగ్గినప్పుడు మనకి ఏమనిపిస్తుందా, 2 kgs తగ్గామని అనిపిస్తుంది. ఇప్పుడు డైట్ తగ్గినట్టు కాదు, ఇప్పుడు డైట్ చేసాము అంటే, డైటింగ్ కానీ ఏదైనా చేసామంటే మనం చూడడానికి హెల్దీగా కనిపించాలి. కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ వచ్చేసి నీరసం పడిపోయి కూర్చోలేక నుంచోలేక బీపీ డౌన్ అయిపోయి షుగర్ డౌన్ అయిపోయి అదేం డైట్ అండి? సో అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎవరైతే వినీలా గారు ఉన్నారో ఆవిడ 2 స్పూన్స్ ఇది, అందుకని 15 days కూడా చేయకుండా ఈ అబ్బాయి మానేశాడు. యాక్చువల్గా నేను చెప్పాను బ్యాలెన్స్డ్గా తిను, మినిమం వర్కౌట్ చేసుకో, నువ్వు కొంచెం హెవీగా ఉన్నావు కాబట్టి తగ్గే వరకు ఈవినింగ్ మార్నింగ్ వాకింగ్ చేసుకో అట్లీస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ శివ గారు ఒక 80 to 100 kgs మధ్యలో ఉన్న వ్యక్తి, మంచి బాగా తినే వ్యక్తి, సడన్గా ఈ డైట్కి వచ్చి 2 స్పూన్స్ రైస్ అయితే తింటున్నాడు అనుకున్నాం, హెల్త్ పరంగా ఎలాంటి ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది? బేసిక్గా అట్లాంటి వాళ్ళు నా దగ్గరకు వస్తే నేను డైట్ రిలేటెడ్గా ఎట్లా సజెస్ట్ చేస్తానంటే, ఫస్ట్ నాకు 100 kgs ఉన్నాడు, నాకు డైట్ చెప్పండి అని. ఆయనకు ఒకటేసారి బయట ఫుడ్ అన్ని జంక్ ఫుడ్ తినే అలవాటు ఉంది. జిమ్లోకి ఫస్ట్ కన్సిస్టెన్సీగా రెగ్యులర్ రా, దాని తర్వాత అవుట్ సైడ్ ఫుడ్ మానేసాయి. ఫస్ట్ టైప్ 1 నువ్వు చేయాల్సింది ఫస్ట్ అవుట్ సైడ్ ఫుడ్ మానేసి ఒక 1 week మెయింటైన్ చేసి సేమ్ అదే ఇంట్లో ఏది పెడితే తిను.
ఇడ్లీ పెడితే ఇడ్లీ తిను, దోశ పెడితే దోశ తిను, కానీ ఇంటి ఫుడ్డే తిను. లంచ్, డిన్నర్, దాని తర్వాత ఒక బ్రేక్ఫాస్ట్ ఒకటి యాడ్ చేస్తా. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఏదైనా లైక్ ఓట్స్ కానీ, స్ప్రౌట్స్ కానీ, పీనట్ బటర్, బ్రౌన్ బ్రెడ్, ఇది ఒకటి. అట్లా ఒక వీక్ అతను డైట్లోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 1-2 months పడుతుంది. 2 months 80-90 కేస్. అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కంప్లీట్ అవుట్ సైడ్ ఫుడ్ తిని ఒకటేసారి హెవీ వెయిట్ అవుతారు కదా. సడన్గా ఒకటేసారి మనం డైట్ ఇచ్చేసరికి వాళ్ళ మెటబాలిజం లెవెల్ అనేది సపోర్ట్ చేయదు. లైక్ చక్కెర వచ్చి కింద పడడం, సో వామిటింగ్ రావడం, డైట్ నాకు పడట్లేదు అని చెప్పి డైట్ పక్కకు పడేస్తాడు, సో నాతో అయితే లేదు జిమ్ అని చెప్పి. సో ఇట్లాంటివి అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మెయిన్ అది ఫుడ్ వల్లే. అంతే కదా, సగం మనం బయట ఫుడ్ వదిలేసామంటే సగం హెల్త్ వచ్చినట్టు, వెయిట్ లాస్ అయినట్టే అక్కడ. మనకి డైలీ బిర్యానీ తినే అలవాటు ఉంటుంది, సడన్ గా బిర్యానీ మానేసే అని అంటే వాళ్ళతో అవ్వదు. బాడీ అనేది తీసుకోదు, మెటబాలిజం సపోర్ట్ చేయదు ఓకే వాళ్ళకి. సో వాళ్ళకి ఏం చేయాలి, బిర్యానీ ప్లేస్ లో ఏదైనా ఒకటి యాడ్ చేయాలి. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి, అది బాడీ లాంగ్వేజ్ ని బట్టి హెల్తీ డైట్ లాంటిది ఏదైనా యాడ్ చేయాలి, ఏదైనా ఒకటి యాడ్ చేయాలి. వాళ్ళకి ఇష్టమైంది. సో నువ్వు బిర్యానీకి నీకు అలవాటు అయిందా, ఇంట్లోనే వండుకొని తిను. సో అంటే జనాలు కూడా ఒక వైట్ యాప్రోన్ వేసుకుని డాక్టర్ని ఫ్రంట్ పేరుంటే వాళ్ళ సర్టిఫికేషన్స్ వరకు వెళ్ళే అంత రీసెర్చ్ అయితే నార్మల్ ఆడియన్స్ చేయరు. మీరు సేమ్ ఇండస్ట్రీలో ఉన్నారు అండ్ 15 years పాటు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి యూ నో ఫ్యాక్ట్ చెక్. బట్ కామన్ పీపుల్కి, ఇన్నోసెంట్ పీపుల్కి అవన్నీ తెలియదు. వాళ్ళు మీడియా ఛానల్స్ నమ్ముతారు, సెలబ్రిటీస్ చెప్పింది నమ్ముతారు. ఈ సెలబ్రిటీస్ డబ్బులు ఇస్తే ఏదైనా చెప్తారు, ఏదైనా చేస్తారు. వాళ్ళు ఆచరించాలి కదా, వాళ్ళు ఆచరించరు. మళ్ళీ నాకు ఈ అబ్బాయి చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ప్రతిరోజు మనం ఏం తిన్నాము అనేది ఫోటో తీసి పెట్టాలి, మనం వెయిట్ చూసుకుని వెయిట్ ఫోటో పంపించాలి. ఇవన్నీ ఆవిడే చెప్పారా? ఆవిడే చెప్పారు. నేను వాయిస్ మెసేజ్ మీకు వినిపిస్తాను. ఓకే ఓకే. ప్రతిరోజు మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఫోటో తీయాలి, పంపించాలి. మీరేం తింటున్నారు అనేది ప్లేట్ ఫోటో తీసి పంపించాలి. అలా చేయాలి. ఇప్పుడు అలా చేసినప్పుడు వెయిట్ తగ్గలేదు అనుకోండి, వెయిట్ తగ్గలేదు మేడం అంటే ఇంకా తగ్గించేయమంటారంట. తక్కువ తీసుకుంటే తగ్గుతాం కదా ఫుడ్. అదే. సో ఇది మెయిన్. తర్వాత ఈ అబ్బాయి ప్రతిరోజు పెట్టడం మానేశాడు అనుకోండి, మానేశాడంట ఈ అబ్బాయి. 1 week తర్వాత ఫొటోస్ తీసి పెట్టడం మానేశాడంట. ఇప్పుడు 25,000 తీసుకున్నప్పుడు మీరు ఫోన్ చేసి కనీసం అడగాలి కదా, ఏంటమ్మా నువ్వేం చేస్తున్నావు, నీ ఫోటోలు రావట్లేదు మాకు ప్రతిరోజు అని. ఒక్క ఫోన్ కూడా రాలేదంట. ఆ 1 week తర్వాత ఇంకా వీళ్ళు డైట్ పెట్టడం కూడా మానేశారంట. అది నాకు వాళ్ళు చెప్పింది. మేడం ప్రతిరోజు మేము ఫోటో పెడితే చూసి రెస్పాండ్ అయ్యారు, కాకపోతే నేను ఎప్పుడైతే పెట్టడం మానేశానో ఎందుకు పెట్టట్లేదని కూడా నాకు కాల్ చేయలేదు. ఆటో జనరేటెడ్ మెసేజెస్ అంటారు. ఐ డోంట్ నో. ఆ ఫోటో ఎందుకు పెట్టట్లేదు మీది అని చెప్పి అడగలేదు. మాకు ఫోన్ కాల్ రాలేదు, మెసేజ్ కూడా రాలేదు, వదిలేశారు. వాళ్ళు ఇంకా డైట్ ప్రతిరోజు పోస్ట్ చేయడం మానేశారంట. తర్వాత ఏమైంది కంప్లీట్ గా? ఇంకా అబ్బాయి వదిలేశాడు. 25,000 వేస్ట్. 25,000 ఇవన్నీ ఎక్కడ దగ్గర, దీన్ని ప్రమోట్ చేసిన ఛానల్స్ దగ్గర తీసుకోవాలా లేకపోతే అసలు ఏం జరుగుతుంది స్టార్ట్ చేసి వినిపిస్తారా ఒకసారి? సో ఎవ్రీ డే నాకు వెయిట్ పిక్చర్ పంపించాలండి. అలా నేను పంపించిన వీడియోలో ఉంది కదా, అలా పంపించి మీరు డైట్ స్టార్ట్ చేయాలి. ఎవ్రీ పిక్చర్, తినే ప్లేట్ పిక్చర్స్ కూడా నాకు షేర్ చేయాలి. ఎవ్రీ డే వెయిట్ తగ్గము. స్టెబాన్ ఫ్యాట్స్ వచ్చినప్పుడు 10 days కూడా వెయిట్ అటు ఇటు ఫ్లక్చువేట్ అయిపోతూ ఉంటుంది. దానికోసము నేను నా కోసము వెయిట్ ఎవ్రీడే అప్డేట్ ఇవ్వమంటున్నాను. వెయిట్ అప్డేట్ ఇవ్వటం అనేది మీకే మంచిది. ఇంచ్ లాస్ ఈజ్ మోర్ యాక్యురేట్ ఆఫ్ మెజరింగ్ యువర్ వెయిట్. సో ఇంచ్ లాస్ని కూడా నేను చూస్తూ ఉంటాను. మీ ఫేస్ పెట్టకుండా గొంతు దగ్గర నుంచి కాళ్ళ వరకు ఇలా పిక్చర్ పంపించి మీరు డైట్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. గ్రాసరీ లిస్ట్లో బాదం మిల్క్, సోయా మిల్క్ అనేది ఆప్షనల్. ఉంటే దొరికితే కనుక యూజ్ చేయండి, లేకపోతే లేదు. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆప్షనల్, అంటే రీప్లేస్ చేసుకోవచ్చు. ఏదైనా బెండకాయ లేకపోతే బీరకాయ, బీరకాయ లేకపోతే సొరకాయ. ఫ్రూట్స్ కూడా అలానే రీప్లేస్ చేసుకోవచ్చు. మమ్మల్ని అడిగి ఒక క్వశ్చన్, యూ కెన్ రీప్లేస్. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
సో ఏమంటారు ఆ డైట్ గురించి? ఇది మామూలుగా ఎవరైనా చెప్తారు కదండి, కార్బోహైడ్రేట్స్ తగ్గించండి, ప్రోటీన్ ఇంటేక్ పెంచండి, బయట ఫుడ్ తినద్దు, సాల్ట్ తగ్గించండి, షుగర్ తగ్గించి మినిమం ఎవరైనా చెప్తారు. 25,000 తీసుకొని చెప్తే 25,000 ఓన్లీ వాట్సాప్ మెసేజ్కి. అది ఆవిడ తప్పు కూడా కాదు, మరి ఇంత ప్రమోషన్ చేసి ప్రజలు గొర్రెల్లా ఖర్చు పెట్టడానికి వీళ్ళని కూడా అనాలి కదా, మినిమం నాలెడ్జ్ ఉండాలి కదండి. అండ్ మీరేమంటారు శివ గారు? ఇప్పుడు ఆవిడ చెప్పిన డైట్ పరంగా అయితే అందులో తప్పేం లేదంటారా? అంటే జస్ట్ ఇప్పుడు అది చాలా బేసిక్ గానే ఉంది, వెజిటేబుల్స్ తీసుకోండి, ఆల్టర్నేటివ్ తీసుకోండి. బేసిక్ డైట్ జనరల్ గా అది యూట్యూబ్ అది ఎవరైనా చెప్పేదే. దానికి 25,000 ఛార్జ్ చేయడం అనేది చాలా, ఇప్పుడు మంచి డైటిషియన్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ప్లాన్ చెప్తారు. ఇప్పుడు ఇది చెప్పే ఇదే డైట్ అందరికీ అంటున్నారు మీరు? అందరికీ ఇదే అని చెప్పారు నాకు వాళ్ళు. ఎనీ బాడీ, ఎనీ కైండ్ ఆఫ్ మెటబాలిజం, ఎనీ కైండ్ ఆఫ్ ఒకటే మెసేజ్ అలా ఉండదు, అట్లా అయితే ఉండదు. ఒకటే డైట్ అందరికి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఏమవుతుంది అలా ఇస్తే? సో మెటబాలిజం ఖరాబ్ అయిపోతుంది, వాళ్ళు కొలాప్స్ అయి కింద పడవచ్చు, కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు, వామిటింగ్స్ అవుతాయి. సో వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో ఒక్కొక్క బాడీని తీసుకోవడం బట్టి వాళ్ళకి బిహేవ్ అవుతుంది. సో నేను చూసిన జనరల్గా నాకు ఒక ఎక్స్పీరియన్స్లో ఒక క్లయింట్ జనరల్గా వెయిట్ లాస్ కావాలి కంప్లీట్. సో అది ఎవ్రీ టైం జనరల్గా నేను కూడా అప్పుడప్పుడు లైక్ చీట్ మీల్స్ తింటుంటా. ఆ క్లయింట్ వచ్చేసి ఇది దోశ ఇడ్లీ తిను అంటే నేను డైట్లో ఉన్నా. ఎనీ టైం చూసినా డైట్లో ఒకసారి నీ డైట్ చెప్పు అని అడిగిన. సో మార్నింగ్ లేవంగానే ఒక వెజిటేబుల్ జ్యూస్, ఓకే, బ్రేక్ఫాస్ట్లో ఒక ఫ్రూట్ జ్యూస్, లైక్ నైట్ డిన్నర్లో ఒక బాదాం జ్యూస్. సో అదేం డైట్ అని నేను అడిగిన. సో వెయిట్ లాస్ అవ్వాలి నేను డైలీ నార్మల్గా 2 kgs 1 kg అన్నది. సో నీ బాడీలో ఆర్గాన్స్ ఉన్నాయి, ఇన్ని ఆర్గాన్స్ ఉన్నాయి. సో ఒకటే డైట్ వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఎట్లా? వెయిట్ లాస్ వేరు, ఫ్యాట్ లాస్ వేరు. ఫ్యాట్ లాస్ అనేది హెల్దీ, వెయిట్ లాస్ అనేది ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. సో అది కరెక్ట్ కాదు. వెయిట్ లాస్ అనే దానికి చాలా ఫీవరిష్ కానీ ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఈజీగా బాడీ అనేది దీన్ని అపోజ్ చేస్తూ ఉండదు అని చెప్పొచ్చు. అంటే సైడ్ ఎఫెక్ట్స్, వెయిట్ లాస్ లో సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి, ఫ్యాట్ లాస్ లో అసలు ఉండయి. సో ఏదైనా కానీ ఇప్పుడు మీరే చెప్పారు, సడన్ గా బిర్యానీ తినేవాడిని బిర్యానీ ఆపే అంటే దానికి తగ్గ ఒక ఎఫెక్టివ్ రిపర్కషన్స్ ఉంటాయి. సో మనం దాన్ని ఒక జనరల్ గా చూసుకుని సరిగ్గా రీప్లేస్ చేయాలి ఏదో ఒక ఫుడ్ ఐటమ్తో అని చెప్పేసి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఏం తింటున్నా దానికి తగ్గట్టు అన్నట్టు లేకుండా వరుసకి ఇన్ని తినండి, ఇలా తినండి అని ఒక బేసిక్ డైటే ఇవ్వడం జరిగింది. జనరల్గా మీరైతే ఎంత ఛార్జ్ చేస్తారు? అంటే మ్యామ్ మీరు ముఖ్యంగా అనుప్రసాద్ గారు. చార్జ్ అనేది ఒక్కొక్క క్వాలిటీ ఆఫ్ ట్రైనర్ ని బట్టి ఉంటది. సో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 20K చార్జ్ చేసినాను అనుకోండి, ప్రతి ఒక్క ట్రైనర్ కానీ 20K చార్జ్ చేయాలని రూల్ ఏం లేదు. ఒక్కొక్క క్వాలిటీ ఆఫ్ ట్రైనర్, సో వాళ్ళ డిమాండ్ ని బట్టి వాళ్ళు చార్జ్ చేస్తారు. సో డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆవిడ ఎక్కువ చార్జ్ చేస్తారు అనుకోవచ్చు. సో అంటే మార్కెట్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిమాండ్ ఉంటది. ఆమె నార్మల్ బేసిక్ డైట్ ఇచ్చినా కూడా కొంతమంది అదే ఇప్పుడు ఈ చిన్న డ్రింక్సే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు 2-3 డ్రింక్సే ఉంటే దానికి నేను వెయిట్ తగ్గిపోతున్నా అని ఆ డైట్ దగ్గరికి వెళ్ళి ఆ పర్సన్ దగ్గరికి వెళ్తే నేను వెయిట్ తగ్గిపోతున్నా. సో వాళ్ళు మార్కెట్లో అయిపోతారు. జనరల్ గా నెగిటివ్స్ చాలా పాస్ అయిపోతాయి ఫాస్ట్ గా, పాజిటివ్ అనేది తొందర పాస్ కాదు. సో అట్లనే ఇది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఆ బేసిక్ డైట్ అయినా కూడా ఉన్న పలంగా ఎవరు కూడా అంత ఈజీగా మారకూడదు, నెమ్మదిగా మార్చుకుంటూ రావాలి ఫుడ్ అనేది ఒక మెయిన్ పాయింట్ మీరు చెప్పారు. అండ్ ఇలా మారిస్తే ముందు తగ్గేది ఫ్యాట్ కాదు వాటర్ లాస్ అనేది అవుతుంది అని చెప్పారు. ఈ వాటర్ డైట్ అనేది ఒకటి వింటూ ఉన్నాను ఈ మధ్యకాలంలో. ఏంటా వాటర్ డైట్ అంటే లిక్విడ్ డైట్ అంటారు చాలా మంది, అంటే ఫ్రూట్ జ్యూసెస్, వెజిటబుల్ జ్యూసెస్. నేను చెప్పేది ఏంటంటే నేను డైట్ అంటే ఫిట్నెస్ అంటే మేము జిమ్లో అందరూ ఫిట్నెస్ వాళ్ళే ఉంటారు కాబట్టి నేను సజెషన్ ఎట్లా ఇస్తా అంటే యాక్చువల్గా ఎవరికైనా ఎనర్జీ కావాలంటే కార్బోహైడ్రేట్స్ నుంచి ఎనర్జీ వస్తుంది. ప్రతి మనిషికి ఒక మినిమం 100 నుంచి 110 కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి ప్రతి వాళ్ళు. అది గ్రెయిన్స్, ఎనీ గ్రెయిన్ నుంచి మనకు కార్బోహైడ్రేట్స్ వస్తాయి, వెజిటబుల్స్ నుంచి వస్తాయి, గ్రెయిన్స్ నుంచి వస్తాయి. అది మనం ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్ కానీ కాయ కష్టం చేసేవాళ్ళు, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేసేవాళ్ళు 100 grams తినాలని లేదు, వాళ్ళు హెవీగా కూడా తీసుకోవచ్చు. స్పోర్ట్స్ పర్సన్స్ వీళ్ళంతా ఎందుకంటే వాళ్ళు క్యాలరీస్ బర్న్ చేస్తారు కాబట్టి. క్యాలరీస్ బర్న్ చేయని వాళ్ళు ఏమి చేయకుండా అలాగే ఉంటారు కదా, ఏ పన్ను ఈ పాటు చేయని వాళ్ళు
వాళ్ళైతే ఒక 100 గ్రామ్స్ తీసుకుంటే కార్బోహైడ్రేట్స్ సరిపోతుంది. ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, మన వెయిట్ 60 కేజీలు నేను వెయిట్ ఉన్నాను అనుకోండి, 60 గ్రామ్స్ నుంచి 65 గ్రామ్స్ అనేది రోజుకి ప్రోటీన్ అనేది అవసరం. ప్రోటీన్ అంటే మనకి ఫుల్ఫిల్గా ఉంటుంది. అండ్ మన ఇప్పుడు 65 గ్రాములు 60 కేజీలు ఉంటే 65 గ్రామ్స్ వరకు మీరు ప్రోటీన్ తీసుకోవచ్చు. అది 3 పూట్ల తీసుకోవచ్చు, 3 పూట్ల షేర్ చేసుకోవచ్చు, 20-20-20 లాగా. డిన్నర్, బ్రేక్ఫాస్ట్, లంచ్లో. కొంతమంది అయితే ఓన్లీ ఆఫ్టర్నూన్ డిన్నర్ అంటే డిన్నర్ టైంలో యాక్చువల్గా నా సజెషన్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ కన్నా ప్రోటీన్ తీసుకోవడం బెటర్, ఓకే, వెయిట్ లాస్ అవడం కోసం అనమాట. ఇప్పుడు మనం ఎప్పుడైతే క్యాలరీస్ ఖర్చు చేస్తామో మనకి అది ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వదు, కార్బోహైడ్రేట్స్, లేదా అది ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. దానివల్లే మనకి డయాబెటిక్ ఇలాంటివి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఫిజికల్ యాక్టివిటీ, అందుకే మినిమం వారానికి ఒక 150 మినిట్స్ అయినా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి అనేది అందుకనమాట. ఇప్పుడు మేము జిమ్ ఎక్కువ వర్కౌట్స్ చేసే వాళ్ళకి మామూలుగా నార్మల్గా తిన్నా ఏం కాదు, కానీ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా తినాలి, డిన్నర్ ఎర్లీగా చేయాలనేది ఎప్పుడు సజెషన్ అనమాట. మినిమం 8 o'clock, 8 మినిమం. ఇప్పుడు మరి 6-7 అంటే ఎవరు లైఫ్ స్టైల్లో అది ఈజీ కాదు నైట్ డిన్నర్ చేయడం. అందుకని డిన్నర్ ఎప్పుడు లైట్గా చేయండి, 8-8:30 కల్లా క్లోజ్ చేసేయండి. మనం పడుకునేటప్పటికి అది డైజెషన్ అయిపోవాలి, 3 hours అయినా గ్యాప్ ఉండాలి. ఇవన్నీ పాటిస్తే వెయిట్ ఏమి పెరగరండి. బ్యాలెన్సింగ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్, టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అది తీసుకోవాలి. సో ఈ ఇంచ్ లాస్ అనేది ఒకటి వింటూ ఉన్నాము, ఆ ఇంచ్ లాస్ గురించి చెప్తారా? ఇంచ్ లాస్ అంటే మనం వర్కౌట్స్ చేసేటప్పుడు ఫస్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటాం కదా. మనం వర్కౌట్స్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ మనం వర్కౌట్స్లో ఏంటి, మజిల్ స్ట్రెంథనింగ్ కోసం వెయిట్ ట్రైనింగ్ చేస్తాము, కార్డియో వర్కౌట్స్ చేస్తాం. కార్డియోలో ఏంటంటే ఎక్కువగా క్యాలరీస్ ఫాస్ట్గా బర్న్ అవుతాయి కాబట్టి మనకి వెయిట్ లాస్ అనేది త్వరగా జరుగుతుంది. మినిమం అది కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి మనం. కార్డియో వర్కౌట్స్, వెయిట్ ట్రైనింగ్, యాప్స్ వర్కౌట్స్, స్ట్రెంథనింగ్ చేసుకోవడము, తర్వాత స్ట్రెచ్చింగ్ కూడా ఫస్ట్ వార్మప్ చేసి మనం వర్కౌట్ స్టార్ట్ చేస్తాము. తర్వాత ఎండింగ్ అప్పుడు కూడా స్ట్రెచ్చింగ్ అంటే మజిల్ అది టేర్ అవ్వకుండా ఉండడం కోసం స్ట్రెచ్చింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ కార్డియో అనగానే విన్నది ఎక్కువ శివ గారు, అంటే పునీత్ రాజ్ కుమార్ గారు మీకు ఐడియా ఉండే ఉంటారు. అండ్ కొంతమంది సెలబ్రిటీస్లో కూడా ఈ కార్డియో చేస్తూ హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ కాస్త రిస్క్ అయిన వాళ్ళు ఉన్నారనమాట, కార్డియాక్ అరెస్ట్. సో ఎందుకు అలా అవుతుంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో దానికి బేసిక్గా కార్డియో స్ట్రెంత్ ఉంటే జనరల్గా సరిపోతుంది, కానీ ఓవర్లోడ్ ఆఫ్ ఎక్సర్సైజ్. కొంతమంది నాకు తొందర రెడ్యూస్ అవ్వాలి, నాకు ఫ్యాట్ తొందర తగ్గిపోవాలి అని చెప్పి 45 minutes ఆఫ్ టైం స్పెండ్ చేయాల్సిన టైంలో 2 hours 3 hours స్పెండ్ చేస్తారు, ఓవర్లోడ్ ఆఫ్ వర్కౌట్. సో దానివల్ల కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్స్. డైట్ కూడా కరెక్ట్ ఉండకపోవడం. డైట్ బేసిక్గా తీసుకుంటారు, మార్నింగ్ లేవగానే ఒక బ్రేక్ఫాస్ట్, ఒక ఇడ్లీ, ఆఫ్టర్నూన్ లంచ్ కొంచెం రైస్, లేదా డైరెక్ట్ డిన్నర్. వీటితో మనకి ఎనర్జీ ఎక్కడ వస్తుంది? వర్కౌట్ చేయాలంటే దానికి ఎనర్జీ వస్తుంది, నార్మల్ పర్సనల్ వర్క్స్ స్పెండ్ చేయడానికి ఎనర్జీ ఉండకుండా, నాకు ఎనర్జీ లేకపోయినా కూడా జిమ్లోకి వెళ్ళి టైం స్పెండ్ చేస్తారు కదా, సో దానికి కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో బేసిక్గా ఎనర్జీ ఉండదు, నాకు తగ్గాలి అదొకటే టార్గెట్ ఉంటుంది, కానీ డైట్ ఉండదు. సో అప్పుడు అదే అటాక్ అవుతుంది. ప్రతి విషయంలో కూడా ప్రాపర్ డైట్ అలాంగ్ విత్ ప్రాపర్ ఎక్సర్సైజ్ అనేది 80% అనేది వర్కౌట్, 20% 80% అనేది డైట్, 20% అనేది వర్కౌట్. సో కానీ ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ అనేది వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఉండొచ్చు, వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటుంది. నాట్ ఓన్లీ వర్కౌట్ హెవీగా చేసేస్తేనే ప్రాణం మీదకి తెచ్చుకున్నారని కాదు, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు ఏంటి హ్యాబిట్స్ ఉన్నాయి. ఇప్పుడు జిమ్ చేసేవాడు స్మోక్ చేస్తాడు, డ్రింక్ చేస్తాడు, అది చేసినా ఇంక జిమ్ చేయడం వేస్టే. ఒక పక్కన మనం హెల్త్ బాగవడం కోసం వర్కౌట్స్ ఇవన్నీ చేస్తూ నువ్వు స్మోకింగ్ డ్రింకింగ్ చేస్తా ఎఫెక్ట్ అనేది పడుతుంది డెఫినెట్గా. కెఫిన్ ఎక్కువ తీసుకోవడము, స్టెరాయిడ్స్ తీసుకోవడము, ఎక్కువ 8 hours పక్కా స్లీప్ అనేది ఉండాలండి. మీకు బాడీ మెకానిజం రిపేర్ అవ్వడానికైనా సరే, మీ మజిల్ రిపేర్ అవ్వడానికైనా సరే, మీకు మెమరీ అంటే రికవరీ అవ్వడానికైనా, ఏదైనా సరే మన బాడీకి 8 hours స్లీప్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. స్ట్రెస్ లెవెల్స్ ఎప్పుడు
మన స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవాలి. మన ప్రాపర్ స్లీప్ ఉంటేనే మనకి వర్కౌట్ ఎక్సర్సైజ్ చేసినా మనకి హాని కలగకుండా ఉంటుంది ఇవన్నీ. సో 8 hours స్లీప్ అనేది మస్ట్ అండ్ షుడ్గా పడుకోవాలి. అండ్ డెఫినెట్లీ ఒక ఇంపార్టెంట్ టిప్స్ ఇవ్వడంతో పాటుగా రైట్ అవేర్నెస్ జనాలకు తీసుకెళ్ళడానికి మీరు ఇద్దరు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. అండ్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒక రైట్ ప్రొఫెషనల్ని లేకపోతే రైట్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ని మీరు చూస్ చేసుకోవాల్సిన ఎంతైనా ఉంది. ఎందుకంటే జస్ట్ ఒక యాడ్ చూసో లేకపోతే 10 మంది చెప్తున్నారు కదా అని చెప్పేసి వెళ్ళేదానికి వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో లేదో మీరు సెల్ఫ్ చెక్ చేసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఈవిడ డైట్ చేసిన చాలా మంది వీడియోస్లో విన్నాను. ఇప్పుడు సెలబ్రిటీస్ ఉంటారు, సెలబ్రిటీస్కి వాళ్ళకి ఇంట్లో అంతా పనోళ్ళు ఉంటారు, అన్ని పనులు చేస్తారు. 2 స్పూన్లు తినే వాళ్ళు పడుకుని తగ్గినా వాళ్ళకి వర్కౌట్ అవుద్ది. ఇప్పుడు హౌస్ వైఫ్స్ జాబ్స్ చేసేవాళ్ళు వీళ్ళకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందండి? వీళ్ళ పని వీళ్ళు చేసుకోవాలి. 2 స్పూన్లు తిని వాళ్ళకి అసలు ఆ నీరసం మీద కోపం, ఇవన్నీ మెంటల్ స్ట్రెస్, నిద్ర పట్టకపోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. స్ట్రెస్ ఉన్నప్పుడు ఎంత డైట్ చేసినా వేస్ట్. ఇదొకటి ఉంది మళ్ళీ. స్ట్రెస్ అనేది మెయిన్ తగ్గించుకోవాలి. స్ట్రెస్ ఉన్నప్పుడు వర్కౌట్ ఒకటే చేస్తారు, డైట్ చేయరు. స్ట్రెస్ ఉంది పర్సన్కి కానీ వర్కౌట్ చేయి, డైట్ చేయి, 2 చేయి, నీకు ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గుతుంది. స్ట్రెస్ ఉంది కానీ వచ్చి అదే స్ట్రెస్ని వర్కౌట్ మీద చూపిస్తారు, డైట్ ఉండదు. అక్కడ ఏమవుతుంది? ఇంజురీస్ ప్రాబ్లం అవుతుంది. అండ్ డైట్ వల్ల స్ట్రెస్ వచ్చినా కూడా ఇంజురీస్ అవుతాయి. డైటీషియన్స్ చాలా మంది ఉన్నారు. మీ హెల్త్ అంటే ఈగో లిఫ్టింగ్, మీ హెల్త్ కండిషన్స్ చెప్పి మీరు డైట్ ప్లాన్ చేసుకోవాలి. ప్రోటీన్ అనేది కూడా అండి ఎక్కువ నాన్ వెజ్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అంటారు. బట్ ఎక్కువ నాన్ వెజ్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఫ్యాటీ లివర్ అని, కొలెస్ట్రాల్ పెరగడం అని. దానికన్నా నార్మల్ పప్పు దినుసులు, కర్డ్, ఎగ్స్ ఇలాంటి వాటి నుంచి వచ్చే ప్రోటీన్ మినిమల్ డైట్ అని మంచిది. యాక్చువల్గా టోఫు ఒకటి, సోయా ఒకటి ఉంటుంది ప్రోటీన్, కానీ అవి కొంచెం తగ్గించి తినడమే. ఎందుకంటే అవి కూడా ప్రాసెస్డ్ ఫుడ్డే. సో అందుకని అవి తగ్గించాలి. మనం రాజ్మా, చెనా, స్ప్రౌట్స్, మొలకెత్తిన గింజలు ఇలాంటి అన్నిట్లోనూ ప్రోటీన్ ఉంటుంది. వెజ్ ప్రోటీన్ వెజిటేరియన్స్కి అది చాలా చక్కగా పనిచేస్తుంది. స్పెసిఫిక్గా ఇలా డైట్స్ ఉంటూ ఉంటాయి. అండ్ పర్సన్ బట్టి కూడా డైట్ అనేది మారుతూ ఉంటుంది. మీ బాడీ మాస్ ఇండెక్స్ అండ్ మీకు సంబంధించిన ఒక ఇండివిజువల్గా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. అంటే మీ వెయిట్ ఒకలా ఉంటుంది, ఇంకొకరి వెయిట్ ఇంకొకలా ఉంటుంది. మీకుండే హ్యాబిట్స్ కొన్ని ఉంటాయి, వాళ్ళకుండే హ్యాబిట్స్ వేరేలా ఉంటాయి. సో కూడా మన ఫిజికల్ యాక్టివిటీని బట్టి మన ఇంటేక్ అనేది ప్లాన్ చేసుకుంటాం. బహుశా వినిలా గారు ఆల్ ఆర్ ఈక్వల్ అన్నట్టు అందరికీ ఒకటే ఫార్ములా ఫీల్ అయినట్టు ఉన్నారు. కానీ ఏదైనా వాటర్ ఇంటేక్ కూడా తప్పు చేస్తారు. జనరల్ గా ప్రతి ఒక్కరికి డైలీ 3 లీటర్స్ 4 లీటర్స్ వాటర్ తాగాలి అని బట్టి ఒకటి ఉంటది. సో చాలా మంది మిస్టేక్ ఏం చేస్తారంటే నేను పర్ డేలో 4 లీటర్స్ తాగాలి అని ఒక టార్గెట్ ఉంటుంది. మార్నింగ్ నుంచి నైట్ వరకు క్యాల్కులేషన్ ఉంటుంది. సో కొంతమంది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు తాగే టైం దొరకదు. అరే నేను ఇవాళ 4 లీటర్స్ వాటర్ తాగాలి అని చెప్పి ఒకటేసారి కూర్చొని 2 లీటర్స్ వాటర్ తాగేస్తారు చాలా మంది. అట్లా తాగితే కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 1.5 ml తీసుకోవాలి మన. సో అట్లా కూడా తాగవద్దు. 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అంటే 12 గ్లాసెస్ ఆఫ్ పర్ డే మొత్తంలో 12 గ్లాసెస్ డివైడ్ చేసుకు సిప్ తాగితే అంటే మనకి బాడీ డిహైడ్రేషన్ అవుతుంది ఇంటర్నల్ గా అంటే మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు సమ్మర్ 1 hour ఒకేసారి 1 లీటర్ 2 లీటర్స్ అట్లా తాగొద్దు. సో డిపెండ్స్ డెఫినెట్లీ. అండ్ తప్పకుండా ఒక హెల్త్కి సంబంధించి డైట్ తీసుకోవాలన్నా ఎక్సర్సైజ్ చేయాలన్నా కరెక్ట్ ప్రొఫెషనల్ని మీరు మీట్ అయ్యి రీచ్ అవుట్ అయ్యి అక్కడ కూడా సెల్ఫ్ చెక్ చేసుకొని వాళ్ళని సంబంధించిన ఒక హిస్టారికల్ డేట్ కానీ ఫస్ట్ వాళ్ళ హెల్త్ కండిషన్స్ చెప్పాలి. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంటర్నల్ గా అనేవి ఓపెన్ గా చెప్పి దాని ప్రకారం వాళ్ళు డిజైన్ చేసుకోవాలి. సో ఇవన్నీ చూసుకొని ముందుకు వెళ్ళండి తప్ప ఎక్కడో ఒక సెలబ్రిటీ చెప్పారనో లేకపోతే ఒక తగ్గిపోతున్నారు కదా అని చెప్పేసి మనం కూడా తగ్గిపోతాము ఈజీగా, వాళ్ళకి అప్లై అయింది మనకి అప్లై అవుతుంది అని చెప్పేసి ఒక రాంగ్ నోషన్లో అయితే వెళ్ళొద్దు. ఇప్పుడు జీవితాంతంగా నోరు కట్టేసుకుని ఉండలేరు కదండి. అది కట్టేసుకుని 2 స్పూన్లు తిన్నప్పుడు తగ్గుతారు, మళ్ళీ తినడం స్టార్ట్ చేస్తే వెయిట్ గెయిన్ అవుతారు. అలా కాకుండా బ్యాలెన్స్డ్ గా ఫుడ్ తీసుకోండి, బ్యాలెన్స్డ్ గా వర్కౌట్ చేయండి. ఎంత తిన్నా తక్కువ క్వాంటిటీ ఎక్కువ సార్లు, లో తక్కువ క్వాంటిటీ, అది 4 times 5 times 6 times ఏం కాదు. ఒకటేసారి హై క్వాంటిటీ కాకుండా తక్కువ. సో ఇలా తినడం వల్ల కూడా మనము కొంచెం వాటర్ ఇంటేక్ అనేది కూడా మనం లంచ్ చేస్తున్నాం అనుకోండి, ఒక 1/2 an hour ముందు ఒక గ్లాస్ వాటర్ తాగి
ఆఫ్టర్ తిన్న తర్వాత తినడానికి మళ్ళీ ముందు, తర్వాత ఒక 40 మినిట్స్ అయిపోయిన తర్వాత గ్యాప్ ఉండాలి. గ్యాప్ అట్లా వాటర్ ఇంటేక్ అనేది తీసుకుంటే. సో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. బహుశా వీళ్ళిద్దరితో అప్కమింగ్ ఇంటర్వ్యూస్లో ఇంకా ఎన్నో విషయాలు డైట్కి సంబంధించి, ఫుడ్కి సంబంధించి మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. బట్ ఈ ఎపిసోడ్లో స్పెసిఫిక్గా చెప్పాలనుకున్న మెయిన్ మోటో అయితే రాంగ్ ఆర్ ఫేక్ డైటీషియన్స్కి దూరంగా ఉండండి, వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ వెల్త్ అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. సో అది ఉంటే మనం ఏదైనా సంపాదించుకోవచ్చు. కాబట్టి అలాంటి విషయం దగ్గర, చాలా సెన్సిటివ్ విషయం దగ్గర చాలా జాగ్రత్త తీసుకోండి. ఎంతోమంది ఎంతో కాలంగా ఇండస్ట్రీలో ఉన్నారు, ఈ ఫిట్నెస్ ఇండస్ట్రీలో దాదాపుగా 15 ఏళ్ళుగా ఉండి అనుప్రసాద్ గారు ఎటువంటి ఛార్జ్ లేకుండా ఎంతోమందికి టిప్స్ ఇవ్వడం జరిగింది. వన్స్ అగైన్ అలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ మనకి ఫ్రీగా ఇంటర్వ్యూస్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఎవరో సెలబ్రిటీ చెప్పారు కదా అని చెప్పేసి, లేదంటే ఇంకెవరో వేరే స్టేజ్లో ఉన్న పర్సన్ చెప్పారు కదా అని చెప్పి అయితే మీరు డెసిషన్ తీసుకోవద్దు. తప్పకుండా ఒకసారి ఫ్యాక్ట్ చెక్ అనేది చేసుకోండి. అండ్ ఇద్దరు చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాన్ని కంపల్సరీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అవి చాలా వాల్యుబుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మీ ఇద్దరికి కూడా ఒక రైట్ ఇన్ఫర్మేషన్ జనాలకి ఇవ్వాలి, జనాలకి అసలు విషయం తెలియాలి, నిజాలు మాత్రమే వాళ్ళకి చెప్పాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మీరు ఇక్కడ వరకు రావడం అనేది వీఆర్ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్.